హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, డైట్ గురు డాక్టర్ విఆర్కే గారితో ఉన్నాం. కొంచెం డైట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఆల్వేస్. ఓకే. అండ్ చూస్తే సార్, కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు కొలెస్ట్రాల్ తగ్గకూడదు. కొలెస్ట్రాల్ తగ్గితే మనిషి వస్తారు. ఓకే. కొలెస్ట్రాల్ గురించి ఇట్లాంటి కామెంట్లు చేయించే ఇన్నాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేశారు. అసలు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకి కారణం కాదు 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 అని అమెరికన్ హార్ట్ అసోసియేషనే, ఎవడేందుకు ప్రపంచంలో పెద్దన్న వాడే కదా, 2013లోనే గైడ్లైన్స్ ఇచ్చారు. అసలు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బుల కేటగిరీలో రిస్క్ ఫ్యాక్టర్లో పెట్టడానికి వీల్లేదు, ఇండైరెక్ట్ కూడా సంబంధం లేదని చెప్పారు. ఈ ప్రపంచంలో భూమి మీద ఇప్పటిదాకా డైటరీ కొలెస్ట్రాల్ కారణంగా గుండెకి చచ్చిపోయినాడు ఒక్కడు కూడా లేడు. గుండె జబ్బు వచ్చినాడు ఎవడని వస్తే ఆడు ప్రపంచంలో మొట్టమొదటి అవుతాడు. కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకి ఎలాంటి రిలేషన్ లేదు. కొలెస్ట్రాల్ పేరు చెప్పి మందులు ఇచ్చేదంతా, కార్డియాలజిస్ట్ ఇదంతా 1వ నెంబర్ ఫ్రాడ్, దగా, జీవితకాలం ఇచ్చే మందులండి. ఒక 6 నెలలు నెల ఇచ్చారంటే దానికి అర్థం ఉంది. అసలు ఆ స్టాటిన్లు, ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసే స్టాటిన్లు, ఈ కిడ్నీలు పోగొట్టి 100 సైడ్ ఎఫెక్ట్లు తెచ్చిపెట్టి డయాబెటీస్గా మార్చి బీపీలు పెంచి చేసే ఆ మొదటి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఒక కుట్రతో ప్రపంచంలో చాలా చోట్ల దానికి వ్యతిరేకంగా సైంటిఫిక్ పేపర్లు ఉన్న కార్డియాలజీ విభాగంలో వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయటం, ఇది చాలా దురదృష్టం. వీళ్ళు పర్మనెంట్గా పేషెంట్లుగా మార్చేస్తారు దాంతో. సో కొలెస్ట్రాల్ ఉండాలి. ఏ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అనేది నార్మల్గా ఏమంటారంటే బ్యాడ్ అంటారు. ఎల్డిఎల్లో బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది, ఇది తెలుసుకోవాలి తేడా. ఇప్పుడు మీరు ఒక కమ్యూనిటీ అంతా బ్యాడ్ అంటారు, ఈ కులవాళ్ళంతా మంచి వాళ్ళు, ఈ కులవాళ్ళంతా చెడ్డాలు అంటారు, అనలేరు కదా. అట్లానే ఎల్డిఎల్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఏం తింటే ఏం వస్తుంది అనేది మనకు అవగాహన కావాలి. ఎల్డిఎల్లో 7 రకాలు ఉంటాయి. మొదటి 2 రకాలు చాలా మంచి, లార్జ్ ఫ్లఫీ బొయాంట్ ఎల్డిఎల్ అంటారు దీన్ని. పెద్ద సైజులో బెండులాగా ఉంటాయి. ఇది ఎక్కడ ఏ రకంగా ఫ్రీ రాడికల్స్ మారో, ఎక్కడ క్లాట్ ఫార్మేషన్లో పనికిరావు. ఇది కీటో డైట్లు లాంటి, అంటే విఆర్కే డైట్ లాంటి డైట్లు చేస్తే అప్పుడు వచ్చి పెరిగే ఎల్డిఎల్ ఇదనమాట. ట్రైగ్లైస్ తగ్గి ఎక్కడైతే ఎల్డిఎల్ పెరుగుతుందో, ట్రైగ్లైస్ తగ్గుతా ఎల్డిఎల్ పెరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పెరిగిన ఎల్డిఎల్ చాలా మంచిది. 1 and 2 కేటగిరీ కింద వస్తాయి. మిగిలిన 5 చెడ్డవి కాదు, స్మాల్ డెన్సిటీ లిపోప్రోటీన్లే అయ్యి, కానీ అవి చెడ్డవి కాదు. అవి ఒకవేళ ఫ్రీ రాడికల్గా మారితే, ఆక్సిడైజ్ ఫ్రీ రాడికల్గా మారితే అప్పుడు అవి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పోర్షన్ ఒక రకంగా బ్యాడ్ అనొచ్చు, ఇట్స్ నాట్ డైరెక్ట్లీ బ్యాడ్. అది అందుకని వీళ్ళు గుడ్డెద్దు చేలో పడినట్టు ఎల్డిఎల్ బ్యాడ్ అంటే ఎలా, ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి అలా అన్నాం కదా. ఇది తెలిసి చేస్తున్న మోసం, తెలియకేం కాదు, వాళ్ళ చిన్నపిల్లం కాదు, కొన్ని వేల ఇంటర్నేషనల్ స్టడీలు ఉన్నాయి. అంటే అలా చేస్తే మనం అమ్మలేం కాబట్టి, అలా అమ్మకపోతే ఇంకా 100 రోగాలు రావు కాబట్టి అలా ఉంటుంది. నిజానికి ఒక ప్లేక్ ఏర్పడిన తర్వాత స్టంట్ వేస్తారనుకోండి. ఎందుకని ఒక ప్లేక్ ఏర్పడింది కదా, ఒక ప్లేక్ ఏర్పడటానికి 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని అందరు కార్డియాలజిస్టులు ఒప్పుకుంటారు. కానీ వీళ్ళు స్టంట్ వేస్తారు, డ్రగ్ ఎల్యూడింగ్ స్టంట్లు ఇట్లాంటివి. అది పడినాక స్టంట్ వేసిన తర్వాత స్టంట్లో ఒక వితిన్ స్టంట్ పట్టడానికి ఈ దరిద్రపొట్టు మందులు వాడతారు కదా, ఆ మందులు వాడితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు అందరూ మొత్తం స్టంట్ వేసి పూడిపోద్ది. రక్తనాళాల్లో కూడాలంటే 12 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు స్టంట్ వేసిన తర్వాత ఈ మందులకి, ఆ దరిద్రపోటు మందుల మూలంగానే జరుగుతుంది. సో వీళ్ళు ప్రజలు చేసే అతిపెద్ద క్యాలిఫ్లవర్ అది. నిజానికి ఎల్డిఎల్ పెరగడానికి గుండె జబ్బులకి ఏ సంబంధం లేదు. ఇవాళ బైపాస్ చేస్తున్న, స్టంట్ చేస్తున్న 100కి 95 మందికి ఎల్డిఎల్ అత్యంత కనిష్ట స్థాయిలో, హీన స్థితిలో ఉంటుంది. ఎవరికైతే అత్యంత తక్కువ ఎల్డిఎల్ ఉంటుందో వాడికే స్టంట్లు పడతాయి, వాడికి గుండె జబ్బులు వస్తాయి. ఇది ఫ్యాక్ట్. అందుకే ఇది బయట పెట్టమని నాబోటాడు ఎన్ని ఛాలెంజ్ చేసిన ఎన్ని సంవత్సరాల్లో. ఒక్క కార్డియాలజీ అనేది సింపుల్ పనే కదా. ఫ్యాట్ల మూలన వస్తుందన్నారు అనుకో, ఒక కార్డియాలజీ హాస్పిటల్ తీసుకోండి, ఒక నెల రోజులు డేటా తీసుకోండి, మీ బోటాడు మీడియా నుండి చూడండి, ఒక నెల రోజులు డేటా తీసుకుని మీ దగ్గరికి వచ్చినా మీరు బైపాస్ చేస్తారు కదా, రోజుకు 50 మంది వచ్చారు, అందులో 10 మందికి బైపాస్ స్టంట్ వేశారు అనుకో. సింపుల్ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళకి, అరే మీరు అసలు నెయ్యి లాంటివి వేసుకున్నారా లేదా నెలలోని తెలిపోద్దుగా, సింపుల్ సర్వేనాగా. ఒక నెల రోజులు మీ దగ్గర డేటా, మిగతా క్వశ్చన్ అడిగేదో ఇది కూడా అడగండి, నెయ్యి వేసుకున్నాడు లేదని. ఎవడైతే నెయ్యి వేసుకోడో, ఎవడైతే శాచురేటెడ్ ఫ్యాట్లు తీసుకోడో వాడికి వీళ్ళు చేస్తారు. ఎవరికైతే ఎల్డిఎల్ తక్కువ ఉంటుందో, ఇవన్నీ చెప్పే కౌరైన అబద్ధాలు ఎవడైతే ఉంటుందో వాడికే చేస్తారు. ఈ మోసం గ్రహిస్తారని 90% ఆఫ్ ది కార్డియాలజీ హాస్పిటల్లో ఇప్పుడు నీకే స్ట్రోక్ వచ్చింది వెళ్ళావనుకో, నీకు సరే యాంజియో చేస్తారు, ఇతరత్ర టెస్టులు చేస్తారు, టీఎంటీలు, ఈఎఫ్లు అన్నీ చూస్తారు, 2D ఎకోలు అన్నీ, బ్లడ్ రిపోర్ట్లు కూడా చేస్తారు. బ్లడ్ రిపోర్ట్లో మన లిపిడ్ ప్రొఫైల్ తప్ప మిగిలిన బ్లడ్ రిపోర్ట్లు అన్నీ చేస్తారు. లిపిడ్ ప్రొఫైల్ చేయరు. లిపిడ్ ప్రొఫైల్ అంటే మన కొలెస్ట్రాల్ని చూపించేది లిపిడ్ ప్రొఫైల్. మరి ఇన్నాళ్ళు ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగావంటే నీ నమ్మకం ఏంటి, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బు వస్తాను కదా, ఆ కొలెస్ట్రాల్ చూపించే రిపోర్ట్ ఏంటి,
లిపిడ్ ప్రొఫైల్. మరి ఆ లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు ఛాన్సాలుగా 300-400 ఖర్చు అయితే 5 లక్షల స్టంట్ చేయడానికి బిల్లు తీసుకుని నువ్వు, మిగిలిన బ్లడ్ రిపోర్ట్లను తీసుకుని నువ్వు, దానికి ప్రత్యేకమైన శ్రమ లేకుండా ఇంకో 300 పెడితే వచ్చే లిపిడ్ ప్రొఫైల్ ఎందుకు చేయించుకోవట్లా? తీయించుకుంటే ఆ తీసుకునే పేషెంట్ ఆ కార్డియాలజిస్ట్ కాలర్ పేకపుచ్చుకుంటాడు. ఇంత తక్కువ వెళ్ళి ఉంటే నాకడ చేస్తున్నావు, నీకు అసలు జ్ఞానం ఉందా, నువ్వు అసలు ఏం చెబుతున్నావు అని. కానీ అప్పుడు రిపోర్ట్ తీరువాడు. ఇప్పుడు నేను ఒక 500 మంది చూస్తే కనీసం 2-3 దగ్గర కూడా స్టంట్ వేసుకున్న వాళ్ళలో ఆ రిపోర్ట్ ఉండదు, మిగతా రిపోర్ట్లు ఉంటాయి. నేను ముందే చెబుతాను, మీకు ఉండదు చూడండి, నేను ఉండదు. ఒక రిపోర్ట్ చేస్తే ఏం పోతుంది? మళ్ళా దీన్ని కవర్ అండ్ డ్రైవ్లో వేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ ఒకరోజు కాదని, అంటే ఒకరోజు ఆ రోజు తక్కువ ఉంట పోలం కాదు, ముందు ఎప్పుడో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎల్డిఎల్ అని. ఒకవేళ ఎల్డిఎల్ ఎక్కువ ఉంది అనుకుందాం, అది నీకంటే తెలుసా విషయం? చేస్తున్నా కదా, నీకు తెలియదు కదా, నీ రిపోర్ట్లో లేవు కదా, తెలీదు. ఉందని అలా ఊహించుకుంటున్నావు, ఊహించుకుని సైన్స్ చెప్పచ్చా? ఉందని నీ దగ్గర రుజువు కన్ఫర్మేషన్ ఉందా? ఉందేమో అనుకుంటున్నావు, ఉందని కన్ఫర్మేషన్ లేదు నీ దగ్గర. 2, ఒకవేళ ఉందని ఇవాళ తక్కువ ఉందంటే, ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండి తగ్గిందంటే నువ్వే మందులు వాడలేదుగా. ఆ ఎక్కువ ఉంది ఎలా తగ్గింది? ఇప్పుడు కూడా అలానే తగ్గుతుందిగా. మరి నీ మొదటి మందులు ఎందుకు ఎత్తున్నావు? విషయం ఏంటంటే ఆ ఎల్డీఎల్ ఎప్పుడు 40-50 ఉన్నాడు చేత్తమే కాకుండా వీళ్ళ తర్వాత మొదటి మందులు ఇస్తారు. ఈ రోజోవాస్టాటిన్లు, అటరోవాస్టాటిన్లు, ఇంకా రకరకాల రక్తం గడ్డ కట్టుకోవడానికి, ప్లేట్ ఇక్లాగ్ అవడానికి, రకరకాల ఉండటానికి చాలా ఇస్తారు. ఈ డ్రగ్స్ అన్ని వాడిన తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో వీడేసే స్టంటే పూడిపోయిన కేసులు కొన్ని వందల కేసులు. దాని స్టంట్లో స్టంట్ పూడిపోవటం అనమాట. దాన్ని అడిగితే బిళ్ళలు సరిగ్గా వేసుకోలేదు అంటాడు. సరిగ్గా వేసుకున్నాడు, సరిగ్గా వేసుకోలేదు కాబట్టి 2 ఏళ్ళు పెట్టింది. సరిగ్గా బిళ్ళలు వేసుకుంటే సంవత్సరం చాలు. అలా ఉంటుంది. లిపిడ్ సెప్టివ్ కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వస్తుందని చెప్పేది కార్డియాలజిస్టులు వేస్తున్న, మన చెవుల్లో పెడుతున్న అతిపెద్ద కాలీఫ్లవరు. ఆ కార్డియాలజీ మందులు మన సర్వనాశనం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అసలు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధం లేదు. 100 ఫ్యాక్టర్లో ఒక ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ ట్రైగ్లిసరైడ్స్. ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ ఈజ్ దేర్, దట్ ఈస్ ట్రైగ్లిసరైడ్స్. ఆ ట్రైగ్లిసరైడ్స్ పెరిగేది కేవలం కార్బోహైడ్రేట్స్ వలన. కీటో డైట్ లాంటి, విఆర్కే డైట్ లాంటి, పిఎంఎఫ్ డైట్లు చేస్తే ట్రైగ్లిసరైడ్స్ అడ్డగోలుగా తగ్గుతాయి. అంటే ఏ 3000-4000 ఉండేది కూడా 4000 ఉండేవి కూడా దెబ్బకి డబుల్ డిజిట్కి వస్తాయి వితిన్ డేస్. అది ఈ స్టాటిన్లు ఏవైతే చేద్దాం ఉన్నారో అద్భుతంగా చేస్తాయి. అలానే ఒక డైట్తో మంచిదని వీళ్ళు చెప్పే హెచ్డిఎల్ని 100కి పైన ఇంట్లో కూర్చున్న ముసలమ్మని ఒక ఎక్సర్సైజ్ చేయకుండా కూడా 100కి పైన కొన్ని లక్షల మంది తీసుకెళ్ళిన ఘనత కూడా మన డైట్తో ఉంటుంది. సో గుండెకి అత్యంత మేలు చేసే కోకోనట్ ఆయిల్. అసలు కార్డియాక్ రిస్క్ ఏంటంటే బీపీ, ఫస్ట్ హైపర్ టెన్షన్, నెక్స్ట్ డయాబెటీస్, అట్లనే మందులు వాడటం కానీ, ఇన్ఫర్మేషన్స్ కానీ, ఇవన్నీ. ఈ 4టికి ఒబేసిటీ, లైఫ్ స్టైల్, ఈ 4-5టికి సమాధానం చెప్పేది ఈ ప్రపంచంలో ఒకే ఒక్కది విఆర్కే డైట్.